చేస్తున్న ప్రతి ఒక్క విషయమై ఆయన్ని మనం స్తుతిస్తూ ఆయన ఘనపరుద్దాం. ప్రభువా, నాయనా, ప్రభువా, నీవున్నావన్న ధైర్యమును బట్టే ప్రభువా నేనిప్పుడు దాకా ప్రభువా సజీవ లెక్కలో ఉన్నాను ప్రభువా. తండ్రి, తండ్రి, నీవున్నావు కాబట్టే ప్రభువా తండ్రి నేను ఈ యొక్క లోకంలో బ్రతకగలుగుతున్నాను నాయన. ప్రభువా, నీవు లేనిదే నేను బ్రతకలేను ప్రభువా. తండ్రి, తండ్రి, మలినమైన ఈ లోకంలో బ్రతుకుతున్నా ప్రభువా, నీ కృపలో నా జీవం ప్రభువా. తండ్రి, 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 ప్రభువా, పొందబో ఆ మహిమ ఎదుటనే శ్రమలు ఇక పనికిరావని ప్రభువా. తండ్రి, ప్రేమతో నీకై నేను కరగన అంటూ మనము ఈ పాటను పాడుకుందాము. నీవు ఉన్నావన్న ధైర్యము పాటను మనందరము మనస్ఫూర్తిగా ప్రభువా నన్ను ఆదరించు ప్రభువా, తండ్రి నాకు ఆశ్రయము నీవే ప్రభువా అంటూ అందరం ఆ పాట పాడుకుందాం. నీవున్నావన్న ధైర్యమే బ్రతికించెనే నన్ను, మలినమైన ఈ లోకంలో బ్రతికెనే నీ కృపలో నా జీవమే. నీవున్నావన్న ధైర్యమే బ్రతికించెనే నన్ను, మలినమైన ఈ లోకంలో బ్రతికెనే నీ కృపలో నా జీవమే. పాడనా నా గీతమే సంగీతమై, పాడనా నా కీర్తనే సంగీతమై, పాడనా నా గీతమే సంగీతమై, పాడనా నా కీర్తనే సంకీర్తనై. నీవున్నావన్న ధైర్యమే బ్రతికించనే నన్ను, మలినమైన ఈ లోకంలో బ్రతికనే నీ కృపలో నా జీవమే, నా జీవమే. పొందబోవు ఆ మహిమ ఎదుటనే శ్రమలు ఏవి ఇక పనికి రావని ప్రేమతో నీకై నే కరగనా. ఎంత నలుగునో అంత వెలుగున జీవితమంతా నీ సాక్షిగా సహనముతో ఈ శ్రమలనే సహించనా. పొందబోవు ఆ మహిమ ఎదుటనే శ్రమలు ఏవి ఇక పనికి రావని ప్రేమతో నీకై నే కరగనా. ఎంత నలుగునో అంత వెలుగునని జీవితమంతా నీ సాక్షిగా సహనముతో ఈ శ్రమలనే సహించనా. జడియకానే బెదరకనే అదరకానే కదలకనే సాగిపోదు నీకై మేమాగిపోముగా. జడియకానే బెదరకనే అదరకానే కదలకనే సాగిపోదు నీకై మేమాగిపోముగా. పాడనా నా గీతమే సంగీతమై, పాడనా నా కీర్తనే
సంకీర్తనై పాడనా నా గీతమే సంగీతమై పాడనా నా కీర్తనే సంకీర్తనై నీవున్న ధైర్యమే బ్రతికించనే నన్ను మలినమైన ఈ లోకంలో బ్రతికనే నీ కృపలో నా జీవమే నా జీవమే పరలోక మహిమా ఊహించు వేళలోన నా హృదిలోన జన్మించిన ఆనంద సంకేతమే వరుణి చేరిన మధుర క్షణము మదిలోన మెదిలిన తరుణమే నా తనువు పులకించెనే నిను చేరగా పరలోక మహిమా ఊహించు వేళలోన నా హృదిలోన జన్మించెనే ఆనంద సంకేతమే వరుణి చేరిన మధుర క్షణం మదిలోన మెదిలిన తరుణము నా తనువు పులకించెనే నిను చేరగా నీలోనే బ్రతకాలనే ఆశ నాలోనే రేగెను మరి ఎంత అర్పించును బ్రతుకంత ఇక నీ కోసమే నీలోనే బ్రతకాలనే ఆశ నాలోనే రేగని మరి ఇంత అర్పింతునే బ్రతుకంత ఇక నీ కోసమే నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నీవే యెహోవా ఈరే నా తోడై ఉండేదవు నీవే యెహోవా షమ్మా నా తోడై ఉండేదవు నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నీవే యెహోవా ఈరే నా కన్నీరు తుడిచెదవు నీవే యెహోవా షమ్మా నా తోడై ఉండేదవు నీవే యెహోవా ఈరే నావన్నీయు చూచెదవు
నీవే యెహోవా షమ్మా, నా తోడై ఉండేదావు. నడుపుమయా ఇక మీదట కడవరకు, నడుపుమయా ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, తాత్కాలిక సహాయము నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే, సింహాసనమెక్కించి నన్ను నింపితివే, ఏ సింహాసనమెక్కించి నన్ను నడిపితివే, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే, నీవున్నావన్న ధైర్యమే బ్రతికించనే నన్ను, మలినమైన ఈ లోకంలో బ్రతికెనే నీ కృపలో నా జీవమే, నీవే యెహోవా ఈరే, నా కన్నీయు చూచెదవు, నీవే యెహోవా షమ్మా, నా తోడై ఉండేదవు, నీవే యెహోవా ఈరే, నా కన్నీయు చూచెదవు, నీవే యెహోవా షమ్మా, నా తోడై ఉండేదవు. ప్రభువా, నాయనా, అయ్యా, నీవు నా తోడు లేకపోతే ప్రభువా నన్ను ఆదరించేవారు ఎవరు ప్రభువా? తండ్రి, నీవు ఆదరణిచ్చే గొప్ప దేవుడు ప్రభువా. నీవు ఉన్నావన్న ధైర్యం బట్టే ప్రభువా ఈ ఒక్క మలినమైన లోకంలో నేను బ్రతుకగలుగుతున్నానయ్యా. తండ్రి, యెహోవా ఈరే, నా కన్నీరు చూచేవాడు కదయ్యా. యెహోవా షమ్మా, నా తోడుగా ఉండేవాడు కదయ్యా. తండ్రి, నా తోడుగా ఉండయ్యా. తండ్రి, నన్ను ఆదరించు ప్రభువా. ఇక మీదట నన్ను నడిపిస్తానే ఉంటావు ప్రభా, ఎన్నడూ ప్రభువా. తండ్రి, తండ్రి, నాకు సహాయం చేసి మీరే తోడునీడుగా ఉండండి అంటూ అందరము ఒక చిన్న ప్రార్థనతో వాక్యంలోనికి ముందుకెళ్దాం మనం. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. తండ్రి, నీకే వందనాలయ్యా. తండ్రి, నీవు యెహోవా ఈరే ప్రభువా, నాకు అన్నీ చూచేవాడవయ్యా. తండ్రి, నీవు యెహోవా షమ్మా ప్రభువా, నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండేవాడు ప్రభువా. నా శ్రమ దినమున నాకు తోడుగా ఉండేవాడు.
నాకు ప్రభువా అనుకూలత లేని సమయం నాకు తోడుగా ఉండేవాడు ప్రభువా. తండ్రి ఇంక ఎన్నడూ ప్రభువా తండ్రి ఇప్పుడు దాకా నడిపించావయ్యా. ఇంక మీదట కూడా నన్ను నడిపించయ్యా. తండ్రి నాకు ప్రతి విషయంలో నా అండ, దండ సమస్తము నీవే ప్రభువా. తండ్రి నిరంతరము నన్ను ఆదరిస్తూ ప్రభువా తండ్రి కన్నీటి మడుగులో నేను ఉండగా ప్రభువా నా ప్రతి కన్నీరు తుడిచి నాకు తోడుగా ఉండి మనస్ఫూర్తి ఆహ్లాదకరమైన జీవితమును నాకు మీరు దయచేయండి ప్రభువా. తండ్రి ఈ వాక్యమును వినిచుండగా తండ్రి మీరే తోడునీడుగా ఉండి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇమాన్యుయల్ బ్రదర్ కి నేను అప్పచెప్తున్నాను. బ్రదర్ మనల్ని వాక్యంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పటి వరకు ప్రభువుని ఆరాధన చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిచిన మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ ప్రత్యేకమైన ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా నన్ను మర్చిపోవుదువు, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముఖుడవైయుందువు, నాకెంత కాలము విముఖుడువైందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నేను నా మనసులో చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును, పగలంతయు దుఃఖాకాంతుడునయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. తన్ను హెచ్చించుకొనును. భక్తుడైన దావీదు చలమా భక్తుడైన దావీదు దేవునితో తాను మొరపెట్టిన మొరని కీర్తనగా వ్రాశాడు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, నిత్యము మర్చిపోతావా, ఎన్నాళ్ళ నుండి నేను శ్రమలు అనుభవిస్తున్నాను, ఎన్నాళ్ళ నుండి భరించలేని భారాన్ని అనుభవిస్తున్నాను, ఈరోజైనా కనికరిస్తావేమో అని ఎదురు చూసి చూసి అలసిపోయాను. ఇక ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, ఇక ఎన్నాళ్ళు ప్రభువా, ఇక నిత్యము మర్చిపోతావా, ఎంతకాలము ఎంతవరకు ఓపిక పట్టాలి, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, పగలంతా దుఃఖమే, నా శత్రువు నా మీద తనను తాను హెచ్చించుకుంటున్నాడు అని దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు మొరపెడుతూ అయ్యా నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అంటూ, దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, రోజు నిత్యము మరిచెదవా అని దేవునికి తన బాధ చెబుతూనే 5వ వచనంలో ఒక మాట అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన ఏమంటున్నాడు, నా కార్యాలు చేయవా, నా మీద దృష్టి ఉంచవా, నేను కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, తూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నా పరిస్థితి ఏం బాలేదని దేవునికి చెబుతూనే, దేవా నేను నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు వేరొక నమ్మకం లేదు, నేను నీ యందే నమ్మానయ్యా, నీవే నా నమ్మకం, నీవే నా ధైర్యం, నీవే నాకు అన్ని అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే,
నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పైనున్న వచనాలన్నీ ఆధారం చేసుకొని ఆ కలిపి మాట్లాడుతున్నాడు. అంటే తాను ఎదురు చూస్తున్న కార్యాన్ని దేవుడు చేశాడా? ఇంతకు ముందు దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటున్నాడా? మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. నేనేం అడుగుతున్నానంటే, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? నేను తూలిపోయేటట్లున్నాను. నా మీద దృష్టి ఉంచు. శత్రువు హెచ్చింపబడుతున్నాడు. నేను నీ యందే నమ్మికయించి ఉన్నాను. నీ రక్షణలో నేను ఆనందిస్తున్నానయ్యా అని చెబుతూ దేవుడు నాకు మహోపకార్యములు చేశాడంటున్నాడు కదా! ఆ మహోపకార్యములు తాను ఎదురు చూస్తున్నవా? లేకపోతే ఇంతకు ముందు చేసినవా? ఇంతకు ముందు చేసిన వాగ్దానం. ఇంతకు ముందు దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయనను కీర్తిస్తూనే ఉన్నాడట. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపింపులో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు శ్రమలుంటాయి. ఇక రేపైనా నాకు ఈ కష్టాలు ఉండవు. ఇక రేపైనా నాకు ఈ బాధలు ఉండవు. ఇక రేపటి నుండైనా నేను ఆనందంగా ఉంటానని ఆశపడుతున్నావు. కానీ ఈ రోజుకి రేపటికి తేడా ఉండట్లేదు. ఈరోజు ఎలా శ్రమలు అనుభవించావో రేపు కూడా అలానే అనుభవించాల్సి వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు దేవుడు నా జీవితంలో ఇక కార్యం చేయడేమో, నా పరిస్థితి ఇంకెట్లానే ఉంటదేమో, దేవుడు నన్ను మరచిపోతున్నాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఎందుకు ఈ కష్టాలు? సరే, ఒక సంవత్సరం అయితే పడతాను, ఒక 2 సంవత్సరాలు పడతాను. కానీ నా జీవితంలో నా ఊహ వచ్చినప్పటి నుండి ఈ శ్రమల బాటలోనే నడిపింపబడుతున్నాం నేను, నా కుటుంబం. ఇక విడుదల పొందేదెప్పుడు? ఇక కార్యాన్ని చూసేదెప్పుడు? మేము ఆనందంగా బ్రతికేదెప్పుడు? ఎప్పుడు ఇంకింతేనా నా పరిస్థితి? దేవుడు నన్ను నిత్యము మరచిపోతాడా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని ఒక్కోసారి మనం తలపోసుకుంటూ బాధపడుతూ ఉంటాం. మనమనే కాదండి, ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగనే అనుకుంటూ ఉండేవారట. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 49:14. యెషయా గ్రంథము 49:14. అయితే సిమోను అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా మరుచుదురు గాని వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. ఇక్కడ మీరు గమనిస్తే సియోను అనగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్న మాట సియోను. ఎందుకు సియోను అని వాడారంటే ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు వారు సియోనులో నివసించుటకు అర్హులు. అంటే పరిశుద్ధంగా బ్రతుకుతూ నీతిని వెంటాడుతూ యథార్థంగా జీవిస్తున్నటువంటి సియోను, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు ఒక మాట చెప్పనా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లలు మరిచిపోద్దా? ఏ స్త్రీ అయినా, ఎంత కఠినురాలైనా చంటి బిడ్డను మరిచిపోతుందా? మరిచిపోదు. ఆ చంటి బిడ్డను ఎంత జాగ్రత్తగా చూస్తుందో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా. ఒకవేళ
తల్లైనా తన బిడ్డను మరిచిపోద్దేమో కానీ నేను మరువను, నేను విడిచిపెట్టను, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నా. ఈరోజు దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అలా దేవుడు శ్రమలకు అప్పగించేశాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అప్పుడు నువ్వు వెంటనే అనాలి, దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు అంటున్నారు. దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు అంటున్నారు. అయితే ఎందుకు నా శ్రమల్లో దేవుడు మౌనంగా ఉన్నాడు? అయితే ఎందుకు పట్టనట్లుగా ఉన్నాడంటే, మీకు ఎప్పుడూ చెబుతుంటాను, దేవుని మౌనం వెనుక కూడా ఓ ప్రణాళిక ఉంటుంది. ఆయన సైలెంట్ గా ఉన్నాడంటే ఆయన తన పనిని ప్రారంభిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడకపోవచ్చు కానీ ఆయన నిన్ను పట్టించుకోవట్లేదని మాత్రం అనుకోవద్దు. అబ్రహాము భార్యను శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే ఏం చెప్పాలో అర్థం కాక భార్యను పట్టుకొని చెల్లని చెప్పాడు. వాస్తవంగా వివాహం కాకముందు దూరపు వరస చెల్లి వరస అయినా, వివాహం అయిన తరువాత వాస్తవంగా చాలా మందికి చెల్లి వరస ఎలా పెళ్లి చేసుకున్నాడంటే, అప్పట్లో వరసలు లేవు. 1, 2, అబ్రహాం పెళ్లి చేసుకునే టయానికి అబ్రహాము విగ్రహారాధికుడు, వాళ్ళకి తెలియదు. సో ఆయన చెల్లి వరస చేసుకున్న భార్య శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే భార్యను పట్టుకొని చెల్లని అబద్ధం చెబుతాడు. అబద్ధమనే అనాలి, ఎందుకంటే తను భార్యగానే ఉంది ఇంకా ఆమె. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడలా. మామూలప్పుడు దేవుడు వచ్చి, అబ్రహామా ఏంటి దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే చేస్తానని మాట్లాడే దేవుడు మౌనంగా ఉన్నాడు అబ్రహాము జీవితంలో. ఆయన మౌనం వెనుక కారణం ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అబ్రహాముతో మాట్లాడనట్లుగా కనిపిస్తున్న దేవుడు శత్రువుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె ఎవరో తెలుసా? నా దాసుని భార్య. నువ్వు సైలెంట్గా ఆమెను అతనికి అప్పగిస్తే సరే, లేకపోతే మొత్తము మీకెవరికి గర్భఫలం అందదు, అందరూ శపించబడతారు, జాగ్రత్త అని దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం భార్యను తీసుకెళ్ళి అబ్రహాముకు అప్పగించి అబ్రహాము చేత ప్రార్థనలు చేయించుకుంటారండి వారందరూ కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఒకసారి నీతో మాట్లాడినట్లుగా, నిన్ను పట్టించుకున్నట్లుగా, కొంతమంది అన్యాయంగా నీతో మాట్లాడుతున్నా, నిన్ను అపహాస్యం చేస్తూ నిందిస్తున్నా, నీతో మాట్లాడినట్లు కనిపిస్తున్న దేవుడు నీ శత్రువుతో మాట్లాడతాడు. తన బిడ్డలు జోలికి రావాలంటేనే భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉన్నాడు. మీకు మొన్న ఈ మధ్య కూడా నేను చెప్పాను, యాకోబు కుమారుడైన యోసేపు అమ్మివేయబడినప్పుడు యోసేపును కోల్పోయి అసలు భరించలేని బాధతో, ఎవరు ఓదార్చిన ఓదార్పు పొందనొల్లని పరిస్థితుల్లో యాకోబు ఏడుస్తున్నప్పుడు ఎక్కువ ఊహించుకుంటున్నాడు, లేని దాన్ని ఊహించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా బిడ్డను సింహం ఎత్తుకెళ్ళేసింది, మృగం చీల్చేసింది. అలా ఊహించుకొని బాధపడుతూ వేదన చెందుతున్నా దేవుడు ఆయనతో మాట్లాడలా. ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? మిగతా కుమారులు వచ్చి, నాన్న యోసేపు బ్రతుకున్నాడు నాన్న అని చెప్పినప్పుడు, అప్పుడు యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడొద్దు, యోసేపు దగ్గరుండు అని అప్పుడు చెప్తున్నాడే. ముందు చెప్పొచ్చుగా దేవుడు, ముందు ఎందుకు చెప్పలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు? యోసేపు బతుకున్నాడని యాకోబు తెలిసాక దేవుడు యాకోబుకు దర్శనం ఇచ్చాడు. అంతకుముందు వరకు నీ కొడుకు బతుకున్నాడయ్యా అని దేవుడు చెప్పొచ్చు కదా అనే ఒక డౌట్ వస్తుంది. అలా చెబితే ఏమయ్యేది? చెరసాల్లో ఉన్న కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. అలా ఇంట్లో పెట్టుకుంటే దేవుని ప్రణాళిక నెరవేరుతుందా? దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయా? తాను ఇంట్లో ఉంటే తన ఇంటికే ఆశీర్వాదం, తాను చెరసాలలో ఉండి అతడు సింహాసనం ఎక్కితే అతడు దేశాలకే ఆశీర్వాదం. మీకు చెప్పాను, అతని పేరే జపత్నహు అంటే రక్షకుడు, లోక రక్షకుడు అని అర్థం. అతడు ఇంట్లో ఉండే ఇంట్లోకే రక్షణ, అతడు దేశాల్లో ఉంటే దేశాలే కరువులో పోషింపబడతాయి. ఈరోజు దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఓ ప్రణాళిక ఉంది. ఈ శ్రమల మధ్యలో నువ్వు అనుకుంటావు, ఎన్నాళ్ళు మౌనంగా ఉంటాడయ్యా దేవుడు, ఎన్నాళ్ళు ఇట్లా విడిచిపెట్టి ఉంటాడు, ఈ శ్రమలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి కదా అంటే, నేను ఒకటే చెప్తున్నా, నిన్ను కాలుస్తున్న ఈ శ్రమలు, నువ్వు కాల్చబడుతున్నావు, నిన్ను బూడిద చేయడానికి వచ్చినవి కాదు, నిన్ను పదును చేయడానికి వచ్చినవి. ఇప్పుడు కంసాలు ఉన్నాడు,
ఆ అగ్నిని కాలుస్తున్నాడు, కాలుస్తున్నాడు. ఎంతవరకు కాలుస్తాడు? బూడిదయ్యే వరకు కాలుస్తాడా? ఎంతవరకు కాలుస్తాడు? ఒక రూపం వచ్చే వరకు దాన్ని ఏ కాల్చిన రూపం వచ్చేటప్పుడు తెలుసా? ఒక రూపం వచ్చిన తరువాత బంగారం తయారు చేసేవారన్నారు. వారి రూపము అంటే వారు ఉంటారు కదా, వారి రూపం అద్దము వలె ఆ బంగారంలో కనిపిస్తున్నప్పుడట, అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం అయినట్టట. బంగారం తయారు చేసినప్పుడు ఇప్పుడు ఒక మంచి బంగారపు ప్లేట్ తయారు చేశాడు అనుకోండి, ఆ ప్లేట్లో ఈ తయారు చేసిన కంసాలి రూపం కనబడాలి ఒక అద్దం లాగా. అప్పుడు అది ప్యూర్ గోల్డ్ అయినప్పుడు అప్పుడు దాన్ని ఆపుతాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిన్ను శ్రమలకు అప్పగించాడు. ఎంతవరకు తెలుసా? ఆయన రూపం నీలో కనబడేంత వరకు. ఈ మాటలు మీకు ఎప్పుడూ చెబుతూ ఉండే మాటలే. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరలా నిన్ను ధైర్యపరచడానికి తన మాటలతో ఆయన నీ ముందుకు వస్తున్నాడు. నువ్వు భయపడవద్దు. ఎందుకు దేవుడు నాకు అప్పగించాడు? ఎందుకు ఈ శ్రమలో నన్ను నడిపిస్తున్నాడు? ఎప్పుడు జీవితంలో చూడని కష్టాలన్నీ ఇప్పుడే చూడాల్సి వస్తుంది? ఎందుకు ఈ సమస్యలని మనం కృంగిపోవాల్సిన పని లేదు. నేను ఎప్పుడు అంటాను, నీకే దేవుడు ఎందుకు శ్రమలు అప్పగించాడు? చుట్టుప్రక్కల చాలా మంది పాపిష్టి ప్రజలు ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న యవనులు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ నువ్వేమో శ్రమ పడుతున్నావంటే నీకే దేవుడు ఎందుకు శ్రమలు ఇచ్చాడంటే ఎప్పుడు మీతో చెప్తా, నీ మీద ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన శ్రమలు ఇచ్చాడు. మన మీద దేవునికి విశ్వాసం ఉండే స్థాయి వేరు. మ్, ఆ స్థాయిలో ఒకసారి ఆ మాట మీరు చూడండి, మీకు ఇంకా స్పష్టంగా ఉండదు. ఎప్పుడు మీతో చెప్పే మాట 119:75 వచ్చును. దేవుడు ఎందుకు మనకే శ్రమలు అప్పగిస్తున్నాడు, మనల్ని ఎందుకు ఈ శ్రమల మధ్యలో నడిపిస్తున్నాడంటే 119:75లో ఏమని ఉంటుంది చూడండి. మనందరికి బాగా తెలిసినటువంటి మాట, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, న్యాయమైనవి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. ఎరుగుదును. అయ్యా, నేను ఎరుగుదును. విశ్వాస్యత గలవాడవై నువ్వు నన్ను శ్రమపరిచవయ్యా. విశ్వాస్యత గలవాడవై అంటే నా మీద నీకు నమ్మకం ఉందయ్యా, అందుకే నన్ను శ్రమపరిచవయ్యా, అందుకే ఈ శోధనకు అప్పగించావు. నిజం చెప్తున్నాను, దేవుడు నీకే ఎందుకు శ్రమలు ఇచ్చాడో తెలుసా? నీ మీద ఆయనకు నమ్మకం ఉంది. నా బిడ్డ ఎప్పటికైనా నిలబడతాడు. నా బిడ్డ శ్రమలలో తూలేవాడు కాదు, నిలబడేవాడు. నా బిడ్డ శ్రమల్లో విశ్వాసాన్ని కోల్పోయేది కాదు, విశ్వాస ప్రకారం నిలబడేది. ఈ శ్రమలు నా బిడ్డ దీవెనకే అని ఒక నమ్మకం నీ మీద ఉంది కాబట్టి దేవుడు నీకే శ్రమలు అప్పగిస్తున్నాడు. శ్రమ అనుభవించడం కూడా భాగ్యం అండి. శ్రమ బాటలో వెళ్ళడం కూడా ధన్యత అండి. ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంది. అయ్యా, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఇవ్వలేదంటే వాళ్ళ మీద దేవుడికి నమ్మకం లేదేమో. ఈరోజు నువ్వు కొన్ని బాధలు అనుభవిస్తున్నావు, నువ్వు కొన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నావు అంటే నీ మీద ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబుని యోబు పరిస్థితిని చూసిన అపవాది దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు ఇంటి చుట్టూ కంచేసావు యోబుకి, ఆ కంచె తీస్తే యోబు పాపం చేస్తాడు అనగానే దేవుడు అన్నాడు, శ్రమలకు ఆయన అప్పగించేశాడు సాతానికి. ఎందుకు అప్పగించాడు? యోబు మీద దేవునికి నమ్మకం ఉందంటారా లేదంటారా? నమ్మకం ఉందండి. నా దాసుడైన యోబు, సాతాను నువ్వు ఎన్ని శ్రమలు అప్పగించినా అతడు నన్ను విడువడు. అతడు ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో ఆ శ్రమకు మించిన దీవెన అతని కొరకు రెండంతలుగా దాగుంది. నువ్వేం చేసినా చేయన్నాడు. అంతేనండి, అంతే. శ్రమలు అంత భయంకరమైన శ్రమలైనా, అందరి ఎగతాళులు, అవమానాలు అన్ని అనుభవించిన తాను ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడికి నీ మీద నమ్మకం ఉంది. నీ మాటల్లో నిజంగా నువ్వెన్ని బాధలు అనుభవిస్తున్నా నీవు దేవుని కొరకు నిలబడతావని విశ్వాసం ఉంది. అందుకే ఆయన నిన్ను శ్రమకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు బ్రదర్ నన్ను శ్రమకి? నిన్ను విధేయునిగా చేయడానికి శ్రమను అప్పగించాడు. ఆ శ్రమ నీకు విధేయత నేర్పుతుంది. ఎందుకు అప్పగించాడయ్యా ఈ సమస్యకి అంటే నిన్ను సంపూర్ణునిగా చేయడానికే దేవుడు శ్రమకు నిన్ను అప్పగించాడు. నోట్ చేసుకోండి. ఇంతకుముందు ఈ పాయింట్లు మీతో చెప్పాను, అందుకే నేను త్వరగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. దేవుడు ఎందుకు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు, భరించలేని బాధలకు అప్పగిస్తాడంటే, ఒకటి విధేయత నేర్పడానికి. ఏమి నేర్పడానికి? విధేయత నేర్పడానికి. కాకపోతే మీరు ఒక్కసారి ఆ రెఫరెన్స్ చదవండి.
36 యోబు 36:15 ఉంటుంది. దేవుడు శ్రమలకు అప్పగించడానికి ముఖ్య కారణం. ఒకసారి త్వరగా చదవండి. యోబు 36:15. శ్రమపడు వారిని శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. వారికి కలిగిన శ్రమ వల్ల ఆయన విడిపించును. బాధల వలన వారిని విధేయులుగా చేయును. బాధల వలన వారిని విధేయులుగా చేయును. దేవుడు ఎందుకు నాకు కొత్తగా ఈ మధ్య శ్రమలకు ఎక్కువ అప్పగిస్తున్నాడు? శ్రమల్లో నేనున్నాను, బాధల్లో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు నిన్ను దేవుడు ఆ శ్రమలకు అప్పగిస్తున్నాడంటే నీలో విధేయత నేర్పడానికి. విధేయత లేనిది ఆశీర్వాదం లేదు. ఒకని అవిధేయత వలనే భూమి మీదకి పాపం వచ్చింది. విధేయత వలన ఏమైంది? ఆ శాపము కొట్టివేయబడింది. విధేయత లోకానికి ఉన్న శాపాన్ని కొట్టేసింది. అవునా కాదా? విధేయతలో చాలా దీవెనలు ఉన్నాయి. మనకు ఒక్కొక్కసారి విధేయత మనసు ఉండదు, ప్రతిదానికి తిరగబడే మనసు ఉంటది. మనకు ఆ విధేయత నేర్పడానికే దేవుడు శ్రమలను అప్పగిస్తున్నాడు. రెండోది, హెబ్రీ 2:10-11 త్వరగా ఎందుకు అప్పగిస్తున్నాడు శ్రమలకి? హెబ్రీ 2:10-11 వీటిని వివరించుటకు సమయం లేదు, మీరే ఆలోచించుకొని. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, అనేకులైన కుమారులను అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మహిమకు తెచ్చుచుండగా, రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు శ్రమల ద్వారా ఏమవుతుంది? రెండవది, సంపూర్ణుడవుతాం. గుర్తుపెట్టుకోండి, శ్రమ భాగ్యం అని ఎందుకన్నానంటే, శ్రమ లేకపోతే అవిధేయత వచ్చేస్తుంది మనలో. శ్రమ లేకపోతే మనం సంపూర్ణులుగా కాలేం. శ్రమే మనల్ని సంపూర్ణులుగా మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే, శ్రమ ఎందుకు దేవుడు అప్పగిస్తాడంటే అదొక పరీక్ష. అదొక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావో లేదో అని దేవుడు శ్రమకు అప్పగిస్తాడు. శ్రమకు నేను ఎందుకు అప్పగిస్తాడంటే సరిచేయటానికి, నీలో ఉన్న మస్టును తొలగించడానికి. ఇందాక చెప్పాను, కంసాలి చేతిలో ఉన్నటువంటి బంగారం ఎప్పుడు అద్దములాగా మెరుస్తుందంటే దాంట్లో ఉన్న మస్టంతా తొలగిపోయినప్పుడు. మస్టంతా పోయినప్పుడు ఆ మస్టుని తీసివేయాలి. ఆ మస్టు శ్రమల ద్వారానే, కాల్చబడ్డం ద్వారానే కొన్ని మారతామండి. నిజం చెప్పాలంటే సుఖాల బలిమిలో మనం మారలేమండి. ఎంత మనం మారాలనుకున్నా, అంత సుఖం ఉంటే మనం కొన్ని స్వభావాలు మార్చుకోలేం. శ్రమల వలనే కొన్ని మారుతాం మనం. అందుకే దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో మనల్ని శ్రమలకు అప్పగిస్తుంటాడు. ఆ శ్రమలు మనల్ని సరిచేస్తూ ఉంటాయి. తర్వాత 5 శ్రమలు మనకెందుకు వస్తాయంటే కొన్ని నేర్పించడానికి వస్తాయి. అర్థమవుతుంది. 1 విధేయత కొరకు, 2 సంపూర్ణత కొరకు, 3 పరీక్ష కొరకు, 4 సరిచేయుట కొరకు, 5 కొన్ని నేర్పించుట కొరకు, 6 మనకు సింహాసనం ఇవ్వడం కొరకు. ఈ 6 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు శ్రమలు అనుభవిస్తున్నా, ఈ శ్రమలు నన్ను కాల్చడానికి నన్ను కాలుస్తుంది. ఎందుకంటే నన్ను బూడిద చేయడానికి కాదు, నన్ను పదును చేయడానికి వచ్చాయి. దేవుడే అప్పగించాడు. ఓపికతో భరిస్తాను. దేవుడే నాకు ఓపిక కూడా ఇస్తాడు. ఇంత ఇచ్చిన దేవుడు నాకు ఓపికను కూడా దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ముందుకడుగే. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడొద్దు. శ్రమలు వచ్చినప్పుడు వేదనలో మునగొద్దు. శ్రమలు వచ్చినప్పుడు ఇక అయిపోయింది అనుకోవద్దు. మనం మర్చిపోయినా, మనం అనుభవించిన చిన్న కష్టాలను కూడా దేవుడు మర్చిపోడు. మన కన్నీరు మన చెమట మీదకి రాక ముందే ఎందుకు ఆరిపోతుందంటే ఆయన కొన్ని వేల ఏళ్ళు మన కన్నీటిని తన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. మన పక్షంగా మన వాళ్ళు మాట్లాడకపోయినా, మన పక్షంగా మన వాళ్ళు ఉండకపోయినా యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది అన్నాడు. మనం నమ్ముకుంది రాజులను కాదు, మనం నమ్ముకుంది నాయకులను కాదు, నమ్మకమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన ఎందుకు అప్పగిస్తున్నాడంటే, ఈ శ్రమలకు ఎందుకు అప్పగించాడంటే నేను నశింప చేయడానికి కాదు. శిలని తయారు చేస్తున్నప్పుడు శిల్పకారి ఆ శిలను
ఈరోజు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, ఈరోజు అనుభవిస్తున్నటువంటి బాధలు ఎల్లకాలం ఉండేవి కాదు. మీరంటే అంటారు, బ్రదర్ నాకు భరిస్తున్న నాకు తెలుసు అనుకుంటారు మీరు. లేదు, నా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనం ఆశ్రయించింది ఒక రాయిని కాదండి. మనం ఆశ్రయించింది ఒక రప్పను, విగ్రహం లేని బొమ్మను కాదు. జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాం. ఈ శ్రమలు ఎల్లకాలం ఉండేవి కాదు. ఈ శ్రమల ద్వారా ఒక గొప్ప దీవెన దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. ఈ శ్రమల ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం నీకు దాచి ఉంచాడు. దావీదు జీవితంలో అనుభవించిన శ్రమలు ఎన్ని శ్రమలు, ఎన్ని రకాలుగా అనుభవించాడు. అందరి ద్వారా మోసపోయిన వాడే, అందరినీ బాధ పెట్టిన వాడే, అందరూ ఆయనను మోసం చేశారు, అందరూ ఆయనను విడిచిపెట్టారు. కానీ దేవుడు ఆయనను విడిచిపెట్టాడా? నలిగిపోయాడు ఆయన. ఆయన ఎన్నోసార్లు అంటాడు, నేను నలిగిన స్థితిలో ఉండి మొరపెడుతున్నానయ్యా, ఇరుకున పడున్నానయ్యా, ఇరుకున పడున్నాడని. ఒకసారి చూడండి నా మాట కూడా. 118వ సంకీర్తన, ఒకసారి ఆ మాట కూడా. 118వ సంకీర్తనలో దావీదు మహారాజు ఏమని మాట్లాడతాడు? ఇరుకులో నుండి, ఒకసారి చాలా చూడండి. కలుగువాడు నేను ఇరుకులో నుండి నేను నీకు మొరపెట్టు. మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడ, ఒక్కసారి 5వ వచనం, 118:5. ఇరుకునందు యెహోవాకు మొరపెట్టి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చి. ఇరుకంటే ఏంటండి మీరు చెప్పండి? కుడి వైపున జరగటానికి అవకాశం ఉండదు, ఎడం వైపున జరగటానికి అవకాశం ఉండదు, ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు, వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంటే ఏ దారి లేని పరిస్థితినే ఇరుకన్నారు కదా. మనం ఒక్కోసారి ప్రార్థన చేస్తుంటాం, ఇరుకులో ఉన్నానయ్యా, నాకు విశాలతనివ్వయ్యా, ఇరుకులో ఉన్నా. ఏమిటి ఇరుకంటే? ఏ దారి కానరాని పరిస్థితి. ఏంది ఇరుకంటే? మార్గము తెలియని పరిస్థితి. ఏమిటి ఇరుకంటే? అన్ని నిన్ను ఆటంకాలుగా ఆపివేస్తున్న పరిస్థితి. అలాంటి ఆ పరిస్థితిలో దావీదు దేవుడికి మొరపెట్టాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, మొరపెట్టాడు. దేవుడట విశాలమైన స్థలము నుండి ఉత్తరం ఇచ్చాడట. దావీదు శ్రమలు అనుభవించలేదా? యోబు శ్రమలు అనుభవించలేదా? యోసేపు శ్రమలు అనుభవించలేదా? ఇక భక్తులందరూ శ్రమలు అనుభవించలేదా? వారి శ్రమలు జీవితాంతం ఉన్నాయా? మీరు చెప్పండి. జీవితాంతం శ్రమలతోనే చనిపోయారా? శ్రమల్లోనే ఏడుస్తూనే వాళ్ళు చనిపోయారా? లేదు కదా. వారి జీవితంలో దేవుడు వారి నోటి నిండా నవ్వును ఉంచలేదా? నీ జీవితంలో కూడా శ్రమలు జీవితాంతం ఉండేవి కాదు. భయపడొద్దు. శ్రమ వచ్చిందని కుంగిపోవద్దు. శ్రమ వచ్చిందని నువ్వు తడబడొద్దు. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. దేవుడు నీకు అనుభవిస్తున్నటువంటి అనుమతించినటువంటి ఆ శ్రమల వెనుక దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నిలబడడం నేర్చుకుందాం. అమ్మా, ఒక్కోసారి మీకు మాట చెప్పాలంటే, చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు రాలక తప్పుతాయా? మీరు చెప్పండి. మంచి పెద్ద చెట్టు ఉంది, మంచి చెట్టు, కాలం వచ్చింది అనుకోండి, ఒక కాలంలో ఆకులు రాలుతాయి. ఆకులు రాలినప్పుడు చెట్టు ఏం నేర్చుకోవాలి? తడబడటం కాదు, నిలబడటం. ఏ కాలం ఆకులు ఎన్ని రాలినా మరలా చిగురించేటువంటి ఆ సమయం ఉంది, ఆ కాలం ఉంది. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఒక రోజు ఉంది. నా దేవుడు నీ నోటి నిండా నవ్వుంచే రోజు ఒక రోజు. ఈరోజు శ్రమలకు నువ్వు భయపడద్దు. ఈ శ్రమల సమయంలో నువ్వు ఏవేవో గుర్తు తెచ్చుకొని నువ్వు భయపడుతూ కూర్చోవద్దు. ఆ గొలియాతు చూస్తే చాలా హైట్‌గా ఉన్నాడు. దావీదుని అడుగుతున్నారు, ఏమిటి, ఏం ధైర్యం నీకు, ఎలా వెళ్తావు అంటే, అయ్యా నేను చిన్నప్పుడు గొర్రెలు కాచేటప్పుడు నాకు అక్కడ ఎలుగుబంటి వచ్చిందయ్యా, అక్కడ సింహం వచ్చిందయ్యా, గొర్రెపిల్ల ఎత్తుకుపోతుంటే నేను దాని వెనక పడితే అది గొర్రెపిల్ల వదిలిపెట్టి నా వెంట పడింది నన్ను తినడానికి. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను విడిపించాడు. ఎప్పుడో దేవుడు చేసిన కార్యాలను తలుచుకొని, నా దేవుడు ఆనాడు నాకు కార్యం చేసిన దేవుడు ఈనాడు నాకు కార్యం చేస్తాడు. ఇందాక కూడా అదే కదా. దేవుడు మరచిపోయినట్టు అనిపించిందా? నిన్ను రక్షించింది జ్ఞాపకం చేసుకో, నిన్ను బ్రతికించింది జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మన డబ్బులు మనల్ని బ్రతికించవండి, మన ఆస్తి ఐశ్వర్యాలు మనల్ని బ్రతికించవండి. ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలికమే. మనం చూస్తాం కదా దేవుని వాక్యంలో ఒక మాట, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటాడు భక్తుడు?
మనల్ని ఇవన్నీ కాపాడాయి. ఎవరు కాపాడారు మనల్ని? 44, 6, 7 వచనాలు. ఎవరు కాపాడు? ఇవి రిఫరెన్స్‌లన్నీ నా విధులు గుర్తుపెట్టుకోండి. నమ్ముకొనను. నేను నా విధిని నాకు నా నమ్ముకొనను. విధిని అభివృద్ధి నమ్ముకొనను. రక్షింపజాలదు. నా కత్తి నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల కత్తి చేతుల నన్ను నుండి మమ్మల్ని రక్షింపజాలదు. రక్షించువాడవు. ఇదిగో చూడు, మా మమ్మల్ని శత్రువు చేతులు మమ్మల్ని రక్షించువాడవు. రక్షించేవాడు. అయ్యా, అయ్యా. నేను కత్తిని నమ్ముకొననయ్యా. వింటిని నమ్ముకొను. విల్లు యుద్ధంలో ఉపయోగపడతాయి. నేను వింటిని నమ్ముకున్న వాడను కాదు. కత్తి నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల చేతులు నన్ను రక్షించింది నువ్వేనయ్యా. వాడవు నీవే. నన్ను కాపాడింది నువ్వేనయ్యా. వారిని కాపాడువాడు. అయ్యా, నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు ఎవరున్నారయ్యా? ఈరోజు నీవు కూడా నిజమే, మనల్ని కాపాడింది దేవుడు తప్ప ఎవరున్నారు? మనల్ని కాపాడింది, మనల్ని రక్షించింది ఆయనే కదా. ఆయన మనల్ని రక్షించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మన కత్తి, మన విల్లు అంటే మన బలగం, మన బంధువులు మనల్ని రక్షించారు. ఆయనే మనల్ని రక్షించాడు. ఆయన రక్షించింది జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు ఓడిపోయినవి జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, నీవు వెనుదిరిగే అవకాశం ఉంది. అమ్మో నా వల్ల కాదు, అమ్మో నేను ఇలా ఓడిపోయాను, అలా ఓడిపోయాను. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకో. ఒక మాట కూడా మీకు చూపిస్తాను. 78వ సంకీర్తన 11వ వచనం ఒకసారి చూడండి. 78వ సంకీర్తన 11వ వచనం. ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి. చూడండి ఇక్కడ 78:9లో మీరు చూస్తే 9వ వచనంలో, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుదిరిగిరి. జీవితంలో ముందుకెళ్లాల్సిన వాళ్ళు వెనుక్కు తిరిగారట. అదేంటి? ఎందుకు వెనుక్కు తిరిగారు? అయ్యా, ఎఫ్రాయిము విల్లు పట్టుకున్నారు కదా, ఎందుకు వెనక్కి తిరిగారు మీరు? ఒక్కోసారి జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అమ్మో నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని మనకున్న శ్రమలను బట్టి వెనుదిరుగుతాం. ఇక్కడ కూడా వాళ్ళు వెనుదిరిగారంట. ఎందుకు వెనుదిరిగారు? 11లో ఉంది. ఆయన క్రియలను ఆయన వారికి చూపి ఆశ్చర్య కార్యములను మర్చిపోయారు. మర్చిపోయేది. చూడండి, ఈరోజు మనం ఎందుకు వెనుదిరుగుతున్నాం అంటే దేవుని కార్యాలు మర్చిపోతున్నాం. మనం దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం. మనం అందుకే మనం వెనక్కి తిరుగుతున్నామేమో. ఈ రోజు నుండి అయినా, అయ్యా నీ కార్యాలని మర్చిపోనయ్యా. అయ్యా, నువ్వు ఒకప్పుడు నాకు చేసిన కార్యాలు గుర్తుపెట్టుకొని ఈ శ్రమల్లో నేను ముందుకు నడుస్తానయ్యా. నీ ముందుకు ఎట్లా వెళ్ళాలో నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, నాకు బలాన్ని ఇవ్వయ్యా. ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నా, కానీ నీ చిత్తానికై నేను తల వంచి ఈ శ్రమలకై ఓపిక పట్టి ఈ శ్రమలను అనుభవిస్తానయ్యా, నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందామా? ఈరోజు మీరు విన్న మాటలే మర్మయుక్తమైన మాటలు కాదు, మీకు తెలిసిన మాటలే, ఇంతకు ముందు నేను పంచుకునే మాటలే, మీరు ఆల్రెడీ దైవజనుల ద్వారా వింటున్న మాటలే. కానీ ఎందుకు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీకు శ్రమ వచ్చింది నిన్ను బూడిద చేయడానికి కాదు, నిన్ను పదును చేయడానికి. ఈ శ్రమలను బట్టి నువ్వు సంపూర్ణతలోకి రావాలి, విధేయత నేర్చుకోవాలి. ఈ శ్రమలు బట్టి సరిచేయబడాలి. ఈ శ్రమలు బట్టి పరీక్షింపబడుతున్నావు. ఈ శ్రమలు నీ జీవితంలో నిన్నొక రూపానికి మార్చడానికి వచ్చినవే. ఈ శ్రమలు నిన్ను సరిచేయడానికి వచ్చినవే. ఈ శ్రమలను బట్టి కృంగిపోవద్దు అని దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శ్రమల్లో మనం ఓడిపోయినవి కాదు, దేవుని కార్యాలు తలపోసుకుంటూ ధైర్యం తెచ్చుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన రాజానికి వందనాలు. ఈ రోజున మాతో కొన్ని మాటలు మాట్లాడారు. ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని మరిచిపోదు అని తన జీవితంలో ఉన్న శ్రమను జ్ఞాపకం చేసుకున్నా, అయ్యా నీవు జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన మేలు గుర్తు తెచ్చుకొని, అయ్యా మహోపకార్యములు తలుచుకొని దావీదు ధైర్యంతో నింపబడినట్లుగా మేము కూడా ఈరోజు మమ్మల్ని శ్రమల మధ్యలో నడిపిస్తున్నావు, ఇబ్బందుల మధ్యలో మేము నడుస్తున్నప్పటికీ నీవు ఒకప్పుడు మమ్మల్ని పోషించినవి, మమ్మల్ని కాపాడినవి, మమ్మల్ని ధైర్యపరిచినవి అవి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోనట్లు మా అందరికీ కృప చూపించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, మానసికంగా నలిగిపోయిన వారికి ధైర్యం, ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమం, చదువుకుంటున్న వారికి జ్ఞానం, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం, అయా చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారికి వారి కష్టార్జితం దీవించబడాలి. కుటుంబాల్లో ఆదరణ, ధైర్యం, సమాధానం అన్నిటిని మీరు అనుగ్రహించి మాతో మీరుండి, మాలో మీరుండి మమ్మలను బలపరిచి మీ శక్తితో మమ్మల్ని నింపమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 ముఖ్యమైన గమనిక, మొన్నటి వరకు ఉపవాస ప్రార్థనలో ఉన్న కారణంగా లాస్ట్ వీక్ నేను సైలెంట్ గా ఉన్నాను. ఈ రోజు నుండి, నిన్న రాత్రి జరిగిందో లేదో నాకు తెలీదు, నేను బిజీగా ఉండి చూడలేదు.